ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అవునరా, అవునరా, చక్కరేరా, చక్కరేరా, చక్కలేదా కొడుకులారా.
ఐమ్ సారీ. సారీ? ఫక్ యూ. నేను చెప్పే గెట్ అవుట్. మీ కుజ్జోలంతా ఇంతే. ఏమన్నా కొచ్చానా? కొచ్చా కొచ్చా కొచ్చోళ్ళంట కొచ్చోళ్ళు. యూ కూర్చో కూర్చో కూర్చో. నీకేం తెలిసే నా బాధ? కొచ్చా అంట కొచ్చా. నీ అమ్మ. మీరంతా ఇన్ఫ్లుయెన్స్ బ్యాచ్. ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ నువ్వే ఇన్ఫ్లుయెన్స్ అయింది. నెట్ఫ్లిక్స్లు చూసి, వెబ్ సిరీస్లు చూసి, వాటి నుంచి సెక్షువల్ డిజైర్ కంట్రోల్ చేసుకోలేక నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావే. నాతో పడుకోవడానికి వచ్చావే. ఓకే ఓకే, సో యూర్ కాలింగ్ మీ అ బిచ్? ఫక్ యూ బాస్టర్డ్. హే, నేను వచ్చింది నీ మీద మోజుపడి కాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీలా సైలెంట్ క్యారెక్టర్స్ సొసైటీలో చాలా తక్కువ. ఒక అమ్మాయి తన లైఫ్ని, తన బాడీని చేతికిస్తుందంటే ఒళ్ళు బలిసి కాదు, అది లవ్తో. సెక్స్ ఇస్ ఆల్సో లవ్. అలా అయితే నేను చెప్పేది ఒక్కసారి విను. ఓకే చెప్పు, ఇందాం. చెప్పు, ఇందాం. ఒక్క సెకండ్, ఒక్క నిమిషం. నాకు 10 years ఏజ్ ఉన్నప్పటి నుంచి ఈ ఫీలింగ్స్ ఉన్నాయి. స్కూల్లో నన్ను బెంచ్ మీద కూర్చోబెట్టినప్పుడు నేను కూర్చున్న ఆ ప్లేస్ పక్కన బాయ్స్ ఎంత అన్కంఫర్టబుల్గా ఉందో తెలుసా? అదే టీచర్ పనిష్మెంట్ ఇచ్చి ఒక అమ్మాయి పక్కన కూర్చోబెడితే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఇంటికి వెళ్ళాక మా చెల్లెలివి రబ్బర్ బ్యాండ్స్, బొట్టు, హెయిర్ బ్యాండ్, రిబ్బన్ ఇవన్నీ వేసుకుంటే ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో తెలుసా? అది చూసి మా నాన్న నాకు వాత పెట్టాడు. హే స్టాప్. సారీ సారీ. ఇట్స్ ఓకే. పద్నాలుగేళ్ల వయసులో 10th లో నేను చేసే పనులు నచ్చక మా నాన్న నన్ను తీసుకెళ్లి హాస్టల్లో పెట్టాడు. అక్కడ ఏదో తెలియని భయం, ఒక ఫీలింగ్. నేనున్న చోట ఒక్క అమ్మాయి కూడా లేదు. అందరూ అమ్మాయిల్ని చూడాలనుకుంటూ ఉంటారు, కానీ నేను అమ్మాయిలా ఉండాలనుకున్నాను.
అది చూసి నా ఫ్రెండు, వీడు మగాడు కాదురా అంటే 10 మంది మధ్యలో నా ప్యాంటు లాగడానికి ట్రై చేశాడు. 10 మందిలో ఆ ప్యాంటు లాగేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అక్కడి నుంచి సిగ్గుతో పారిపోయాను. అప్పుడు నాకు 16 ఏళ్ల వయసు. ఒక బిల్డింగ్ షాప్లో చేరాను. ఆ ఓనర్ నాకు పనిచ్చాడు. పనిచ్చిన 2 రోజులకి ఈ చీర కొనిచ్చి నా బాధ అర్థం చేసుకున్నాడు. ఎంతో భయంగా ఈ చీర కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తన చేయి పట్టుకుని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళి ఏంటి? ఎంత నొప్పి వచ్చిందో తెలుసా? ఆ రక్త మరకలతో రోడ్డు మీద తిరుగుతూ ఎటు వెళ్ళాలో తెలియక ఒక చెట్టు నీడన పడుకుని ఉంటే చెట్ల మధ్యలో నుంచి వచ్చిన వర్షపు నీటితో తడిసి ముద్దయిపోయా. ఇంటికి వెళ్ళలేక, బయట తిరగలేక, బ్రతకలేక చచ్చిపోదాం అనుకున్నాను. 20 ఏళ్ల వయసుకి అన్నీ మానేసి మామూలుగా అందరిలాగే ఉందామనుకున్నాను. కానీ నన్ను రెచ్చగొట్టింది మీరే. మేమా? ఎలా? తినడానికి తిండి లేక 10 రూపాయలు అడిగితే మీరు చూసిన ఆ చూపుకి ఎంత నలిగిపోయానో. ఆ చూపు నుంచి వచ్చిందే ఈ తెగింపు. ఈ తెగింపుకి ప్రతిధ్వనే తాళి. हे रुकना रे बाबा, इधर आ. 10 रुपए देना. अरे देना रे बाबा, दे रे मेरे लाला. थैंक यू. अभी मैं तेरे लिए नाचती रे, मैं नाचती. అది చేయలేకే ఆ కాఫీ షాప్ లో చేరా. అక్కడ కస్టమర్స్ కూడా నన్ను ఎంతో హీనంగా చూశారు, వెక్కిరించారు. ఒకడికి కాఫీలో షుగర్ తక్కువైతే నన్ను పిలిచి పక్కనున్నవాడు, అరే కొజ్జా వాళ్ళ లిప్స్టిక్ ఆడవాళ్ళ లిప్స్టిక్ కన్నా బాగుంటుంది, వాణ్ణి తాగి ఇవ్వమనరా అన్నాడు. అది తీసుకెళ్లి తెచ్చి ఇచ్చాక వాడు తాగి నచ్చితే అందులో ఏం పడిందో తెలుసా? నా కన్నీటి బొట్లు. అంతకు మించి ఏం చేయగలను నేను? వాళ్ళన్న మాటలు భరించలేక
ఇంట్లో కూడా ప్యాంటు షర్టు వేసుకుందామని ట్రై చేశా. అప్పుడు నువ్వు చూసేశావు. అదే కాఫీ షాప్ లో నిన్ను చాలా రోజులుగా చూస్తున్నాను. నువ్వు చూస్తున్నావని నేను గమనించాను. ఈ మీసం, గడ్డం ఇవి తీసేస్తే నీకెక్కడ నచ్చదు అని కష్టంగా ఉన్నా భరిస్తున్నాను. మీకు మాకు తేడా ఏంటో తెలుసా? ఓసారి నీ కాళ్ళు చూపించు. ఇదే మీకు మాకు ఉన్న తేడా. మీరు చూపించుకోగలరు, మేము చూపించుకోలేము. ఆ మూలు ఉన్న నా వేళ్ళు దాచిన షూస్ కూడా నన్ను చూసి నవ్వుతున్నాయి. ఇలా ఉండడం నా తప్ప? చెప్పు, ఇలా ఉండడం నా తప్ప? ఇలా ఉండడం నా తప్ప? ఇలా ఉండడం నా తప్ప?